డిసెంబర్ 26వ తేదీన సీఎం చంద్రబాబు తిరుపతిలోని నూతన పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీసులను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రౌడీయిజం చేసిందని, ఇంకా చేస్తూనే ఉందని చెప్పారు. వారి నాయకుడి పుట్టినరోజుకు పోస్టర్లపై రక్తం చల్లారు, జంతుబలి చేసి పోస్టర్లపై చల్లారు అంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా హయాంలో 2019 నుంచి 2024 మధ్య చాలా సమస్యలు తలెత్తాయి. తిరుమలను అపవిత్రం చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఈ జన్మలోని శిక్ష అనుభవిస్తారు. తిరుపతి, తిరుమలలో ఏ చిన్న అలజడి చోటు చేసుకున్నా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. వైకాపా హయాంలో 2019 నుంచి 2024 మధ్య చాలా సమస్యలు తలెత్తాయి. తిరుమలను అపవిత్రం చేశారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఈ జన్మలోని శిక్ష అనుభవిస్తారు. తిరుపతి, తిరుమలలో ఏ చిన్న అలజడి చోటు చేసుకున్నా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తిరుపతిని నేరాలు లేని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దాలి. 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉంటున్నందున పోలీసులు, టీటీడీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎక్కడ చిన్న ఇబ్బంది తలెత్తినా కఠిన చర్యలు తీసుకుంటా. సాంకేతికత వినియోగించి రౌడీ షీటర్లపై నిఘా ఉంచండి. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు దిశానిర్దేశం చేశారు. రాయలసీమలో ముఠా కక్షలు అణచివేశా. తెదేపా నాయకుల ప్రమేయం ఉంటే వారిని జైళ్లకు పంపా. రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేశానని గుర్తుంచుకోండి. దొంగతనం, నేరాలు చేసే వ్యక్తులు పట్టుబడతారని గుర్తుంచుకోవాలి. నేరస్తుల కంటే పోలీసులు సమర్థంగా వ్యవహరించాలి. అప్పుడే వారికి అడ్డుకట్టపడుతుంది. గుంటూరులో వారి వాహనం కింద ఒక మనిషిని తొక్కి అంబులెన్స్ లో తీసుకెళ్లి పోలీసులే చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులతో చెప్పించారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇది అసమర్థత ప్రభుత్వం అని చెబితే ఊరుకోం. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ వైకాపా శ్రేణులు నీచంగా, అసభ్యంగా పోస్టులు పెడుతున్నాయి. హత్యలు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తే వదిలిపెట్టబోమని పోలీసులకు స్పష్టంగా చెప్పా. అలాంటి నాయకులను నేను ప్రోత్సహించను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతి పోలీసులు గంజాయి, మాదక ద్రవ్యాల ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 179 మందిని జైలుకు పంపారు. నో హెల్మెట్, నో పెట్రోల్ కార్యక్రమం అభినందనీయం. తుడా సహకారంతో నూతన పోలీసు కార్యాలయంలో పచ్చదనం పెంపొందిస్తున్న కలెక్టర్, ఎస్పీలకు ప్రశంసలు అని చంద్రబాబు అన్నారు. ఇటీవల మరణించిన టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తండ్రి, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.